వెంకటేష్ గారు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ప్రకటించడంలో చాలా ఆలస్యం అవుతుంది. అలాగే ఇప్పటికి కూడా చాలా ప్రచారం విషయంలో కావచ్చు చాలా డిలే అవుతున్నామని చెప్పేసి లోపల చాలా నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నటువంటి విషయం. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, ఇంతకుముందు మధ్య సత్యం గారు చెప్పినట్టు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక సిస్టమ్, అంటే జాతీయ పార్టీ గతంలో అధికారంలో ఉండి ఈ పార్టీకి నాయకులు ఎక్కువగా ఉండి ఓటు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ నుంచి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. అంటే ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ వడబోస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లి సెంట్రల్లో అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడుతారు. తర్వాత లాస్ట్కి ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఇస్తారు. అంటే అప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు వారు, అదేవిధంగా అపోజిషన్ లీడరు, ఖచ్చితంగా ఇక్కడ మా పార్టీ సిఎల్పి నాయకుడు దాంట్లో ఉంటారు. అయితే ఇదంతా కూడా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, కనిపించేటువంటి వాతావరణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకుల ఫ్లోటింగ్ అంటే మీరు చూడండి, గత 2 నెలల ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి లీడర్షిప్ పెరుగుతాం. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యాక్టివ్ కావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే వాస్తవానికి మా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఒక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అంటే చూడండి, ఇప్పుడు బీజేపీకి ఒకవైపు ఫ్లోటింగ్ ఆగిపోయింది, లీడర్షిప్ ఫ్లోటింగ్ ఆగిపోయింది. అంటే ఎటువైపు చూస్తా ఉన్నారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత చాలా మంది మా పార్టీలోకి జాయిన్ అయ్యారు. మేము డిక్లేర్ చేసిన తర్వాత మా పార్టీలో ఉంటారా పోతారా అనేది చాలా మంది ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఇది. బీజేపీ అయితే మా వైపు డేగ కన్నేసుకొని కూర్చొని ఉన్నది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళను ఎవరిని అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని అడిగితే, మేము ఈరోజు మాకు వ్యూహం ఉన్నది, అందుకోసమే మాది ఆలస్యం అవుతుంది అన్నాడు. ఏం వ్యూహము అంటే ఇతర పార్టీల నుంచి తీసుకోవడమే ఆయన వ్యూహము. అంటే మేమేమంటున్నాం అంటే సాధారణమే, ఇతర పార్టీల నుంచి ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు తీసుకోవడమో మేము తీసుకోవడం ఇదంతా సర్వసాధారణమే, ప్రజలందరికీ తెలుసు. మనం కొత్తగా మా పార్టీ ఇది లేకపోతే అవతల పార్టీ అది చెప్పుకోవడానికి ఏం లేదు, ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. మేము అనేది ఏంటంటే ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే, బీజేపీ పార్టీ అనేది థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఈ రోజు కాంపిటీషన్ ఉన్నది. నువ్వా నేనా వెంకటేష్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా.